ఎండ సాయంత్రం వర్షం ఇది హైదరాబాద్ పరిస్థితి. భాగ్యనగరాన్ని వరుణుడు వదలడం లేదు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇవాళ మళ్లీ వర్షం పడుతోంది. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం. హైదరాబాద్లో ఇవాళ కనిపించిన దృశ్యం. సాయంత్రం పూట వర్షం పడడంతో ఆఫీసులు, స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగరాన్ని వరుణుడు వదలటం లేదు. నిన్నటి వర్షానికి హైదరాబాద్ అయితే అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆఫీసులకు నుంచి, స్కూల్ నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం హైదరాబాద్లో 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆల్ టైమ్ రికార్డు నిన్న మనం చూసాం. ముషీరాబాద్లో దాదాపు 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ కూడా మనకు అర్థమైంది. మరోవైపు హైదరాబాద్లో డే అంతా కూడా ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది, ఉక్కుపోత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికీ పూర్తిగా చల్లబడి మొత్తం భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ రోజు కురిసినటువంటి దాదాపు గంట పాటు కురిసినటువంటి వర్షానికి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైనటువంటి బోరబండ, యూసఫ్గూడతో పాటు సికింద్రాబాద్లోని పలు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే ముషీరాబాద్ కావచ్చు, ఇటు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరడం వల్ల స్థానికులు ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. దాదాపు గంటన్నరకు పైగా పూర్తిగా వాహనాల రద్దీతోటి ట్రాఫిక్ అంతా జామ్ అయింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. యథావిధిగా వాహనాలు వెళ్తున్నాయి. కానీ లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మాన్సూన్ సీజన్లో ఆల్ టైమ్ రికార్డు నిన్న సృష్టించింది. ముషీరాబాద్లో 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే బొలక్పూర్లో 15.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్లో 14 సెంటీమీటర్లు, షేర్లింగంపల్లిలో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూసాం, చిన్నపాటి చినుకులు పడితేనే రోడ్లన్నీ పూర్తిగా జలమయమవుతాయి, లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునుగుతాయి. దాదాపు 3-4 సెంటీమీటర్లకే మొత్తం రోడ్లపైకి వాటర్ అంతా కూడా వరద నీరు చేరేటువంటి ప్రభావం ఎక్కువగా హైదరాబాద్లో ఉంటుంది. కానీ నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ వరద నీరంతా చేరడం వల్ల స్థానికులు చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడైతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి ఈ వర్షాకాలంలో జరగబోయేటువంటి పరిణామాలపైన రివ్యూ చేయడం జరిగింది. అధికారులకు దిశానిర్దేశం కూడా చేసినటువంటి సందర్భం కనపడుతుంది. డిఆర్ఎఫ్ టీం కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా. ఎందుకంటే వాహనాలు బాగా రోడ్డుపైన ఆగిపోవడం వల్ల ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మినిమం 2 గంటల సమయం పడుతుంది. అది కూడా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత వర్షం స్టార్ట్ అవుతుంది. కాబట్టి రోడ్లపైన చాలామంది వాహనాలు నిలిపివేస్తున్నారు. మరోవైపు భారీగా జామ్ అవుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఈరోజు కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అక్కడ హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి మొత్తం వాటర్ అంతా కూడా క్లియర్ చేసేటువంటి పనిలో పడ్డారు. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత కూడా మరోసారి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ వర్షం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను సన్నద్ధం చేసింది. రేపు, ఎల్లుండి కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.